చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. సినిమాలు హిట్ ఫ్లాప్ ఈ కాన్సెప్ట్ ఉండేదా? అంటే ఎప్పట్లో మేము యాక్ట్ చేసినప్పుడా? అబ్బో ఎందుకు లేదండి బాబు. ఒక పిక్చర్ యాక్ట్ చేసి హిట్ అయిందంటే పైకెత్తేస్తారు. కానీ 100 డేస్కి వెళ్తే ఉంటుందండి ఒక్కొక్క ఊరు. నేను ఆరాధనకి వెళ్ళాను. అప్పుడు అందరం కార్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు. సావిత్రి గారికి అన్ని నగలు గుగ్గలను పెట్టుకొని ఒక సెక్యూరిటీ అంతా వస్తారనమాట. నాగేశ్వరరావు గారికి ఒక కారు, రేలంగ్ గారికి, సూర్యకాంత్ అమ్మ, మేము అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క కార్లు అలా బయలుదేరుతుంటే మాకు ఒక కారు అనమాట. అక్కడక్కడ హాల్ట్ చేసి వనభోజనం లాగా భోంచేసి టిఫిన్లు అవి వెళ్తే ఆ స్టేజ్ మీద అప్పుడంతా మాకు మాట్లాడటం ఉండదు, ఎవరు మాట్లాడేవారు చేసేవారు. అందరూ స్టేజ్ మీద నిలబడితే వెండి గిఫ్ట్లు ఇచ్చేవారన్నమాట. ఎంత వెయిట్గా ఉండేవో. ఆరాధనలో 2-3 చోట్ల నేను తీసుకున్నాను. చాలా మన జగపతి ఇప్పించేసేవాడి. అలాగా సిల్వర్లో వచ్చేవారు. ఇప్పుడు అంతా చెక్కలు ఇచ్చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు అదే వెయిట్గా ఉంటుంది, చెక్కలు ఇస్తున్నారు. అప్పుడంతా ప్యూర్ సిల్వర్లు ఇచ్చారు. బాగుండేది 100 డేస్ ఫంక్షన్స్. బాగా వైభవం, గ్లామర్ అంతా చూసారు కదా. ఎందుకు కాదలిక నేరంలో 100 డేస్ ఫంక్షన్ చేశారు. సిల్వర్ జూబిలీ బెంగళూరులో చేశారు. తర్వాత వచ్చి హిందీలో యాక్ట్ చేస్తాను నేను. అవును, ప్రేమించుడు, కాదలిక నేరంలో అని, ప్యార్ కియేజ్ అని శశి కపూర్ నేను యాక్ట్ చేస్తాను. దానికి ఆ పిక్చర్ 100 డేస్కి అందరూ వచ్చారు. వహీదా రెహమాను, మాలా సిన్హా, నిరూప్ రాయ్, వాళ్ళందరితో ఫోటో ఉంది. ఏదో ఒక అప్పటిలాగా సెల్ఫీలు అవి లేవు కదా, పేపర్లో వస్తే ఆ పేపర్ కట్టింగ్స్ పెట్టేవాళ్ళం. మీరు హిందీలో అడుగు పెట్టిన తర్వాత కంటిన్యూ అవ్వాలనిపించలేదా ఎక్కువగా? అంటే నాకు అప్పట్లో ఏంటంటే హిందీ ఫీల్డ్కి నేను పెట్టి బాగా సక్సెస్ అయింది. కానీ ఒక మిస్టేక్ చేశాను నేను. ఒక శశి కపూర్తో యాక్ట్ చేశాను ఒక పిక్చరు, ప్యార్ కేజా. తర్వాత కిషోర్ కుమార్తో వచ్చి ఫాయిల్ కి శంకర్ అని యాక్ట్ చేశాను. తర్వాత వచ్చి దారా సింగ్తో ఒక పిక్చర్ ఒప్పుకున్నాను. వాళ్ళు ఓన్ బ్యానరు. ఆయన ఈ సినిమాలు చూసి రాజశ్రీ అనే నన్ను బుక్ చేశాడు అనమాట. వాళ్ళు ఓన్ బ్యానర్లో. ఆయన పర్సనాలిటీకి నా పర్సనాలిటీకి సరిపోదు. అవును, పెద్ద పర్సనాలిటీ, పెద్ద ఫిగర్ అనమాట. నేనేదో ఇంత సన్నగా ఇలా ఉంటాను. అప్పుడు చిన్న వయసు వేరే, చాలా యంగ్. అప్పుడు ఎక్కడ 20-21 ఇయర్స్ ఉంటాయి అప్పుడు. ఆ పిక్చర్లో బుక్ చేస్తే ఒకసారి బొంబాయిలో ఏమైందంటే, నేను కార్లో వెళ్తున్నప్పుడు అక్కడ చాలా ట్రాఫిక్, పక్కన కార్లో నిలబడతాయి అనమాట. మా పక్క కార్లో శశి కపూర్ ఉన్నాడు. అద్దం దింపి, ఏమిటి నువ్వు దారాసింగ్కి యాక్ట్ చేస్తున్నావు, నువ్వు నా పిక్చర్తో A1 హీరోయిన్గా నువ్వు యాక్ట్ చేస్తున్నావు, నువ్వు దారాసింగ్ పిక్చర్ అంటే అక్కడ ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఉందంట. మాకు తెలియదు. అవును, ఎవరైనా బుక్ చేస్తే ఒప్పేసుకోవటమే, కాల్ షీట్ ఖాళీ కాబట్టి ఒప్పుకుంటాం మేము. ఏముంది మాకు అప్పుడు, ఏ పిక్చర్ అయినా ఒకటే కదా, మాకు డబ్బులు ఇస్తారు, యాక్ట్ చేస్తాం, ఖాళీగా కూర్చోం. ఎప్పుడు 24 hours బిజీ. తెలుగు లేదా తమిళ్ లేదా కన్నడం లేకపోతే మలయాళం. డేలో వచ్చి తమిళ్ ఉంటే తెలుగు ఉంటే నైట్లో వచ్చి మలయాళం. అప్పుడు వచ్చి సెట్లు అవి రిచ్గా వేసేవారు కాదు, కన్నడంలో మలయాళం. ఆ సెట్ని కొద్దిగా అడ్జస్ట్ చేసి దాన్నే యూజ్ చేసుకున్నారు మలయాళం వాడును కన్నడం వాడు. నైట్ వర్క్ చేశారు. పొద్దున్నే షూటింగ్ చేస్తున్నప్పుడు భవనారాయణ గారు అనేవారు, రైశ్రీ ఈరోజు నేను సాంగ్ క్యాన్సిల్ అన్నాడు. ఏమండి అన్నాడు. నీ ఫేస్ ఏంటి పీక్కుపోయింది, కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి, ఫ్రెష్గా లేదు, నేను డూయట్ సాంగ్ తీస్తున్నాను, ఎంత ఫ్రెష్గా ఉండాలి, నువ్వు హీరోయిన్ ఈ పిక్చర్లో, కళ్ళంతా లోపలికి పోయి నైట్ అంతా నువ్వు వర్క్ చేసి వచ్చావు కదా అన్నాడు. అంటూ మా అక్కయ్య పోట్లాడాడు. మా అక్కయ్య అనిపించి, ఏం నిర్మలా, ఏమ్మా నైట్ అంతా వర్క్ చేస్తుందా అని. లేదండి మలయాళం కన్నడ వర్క్ చేసి నాకు పొద్దున్న సాంగ్కి వస్తారా. అప్పుడు ఒప్పుకునేవారు కాదండి, ఫ్రెష్గా ఉండాలన్నమాట. అవును, అంతే కదమ్మా. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ అయినా కూడా మొహోది డల్గా మనం హుషారుగా యాక్ట్ చేయాలి కదా. ఏజ్ వల్ల యాక్ట్ చేస్తామని చాలా ప్రెషర్ కదా మీ మీద. డే నైట్ అమ్మా. కానీ అంత చేసినప్పుడు అమ్మా, అంత పీక్లో ఉన్నప్పుడు ఇది అడగకూడదు, కానీ కేవలం తర్వాత తరాలకి ఆ తరం ఈ తరంలో వ్యత్యాసం తెలియడానికి అడుగుతున్నాను. మీరు మొదలెట్టింది AVM సంస్థలో, అది నెల జీతం. మీరు పీక్లో ఉన్నప్పుడు అమ్మా రెమ్యునరేషన్స్ బాగా ఇచ్చేవారా మీకు? లేదమ్మా, కొన్ని పిక్చర్స్కి. అంటే అప్పుడు పెద్ద ఆహానే లక్షలు కాదు, కోట్లు కాదు, వేలు పెద్ద గుమరించేవారు కాదు. చాలా తక్కువ అమౌంట్. అందరూ కన్నడ మలయాళం చాలా తక్కువ, తెలుగు ఒక మోస్తరు, తమిళ్ కొద్దిగా. అందులో కూడా తేడాలు ఉన్నాయి హీరోల్ని బట్టి. ఇప్పుడు తమిళ్లో MGR గారి పిక్చర్ యాక్ట్ చేస్తున్నాం అనుకోండి, చాలా డబ్బు ఇస్తారన్నమాట, ఎక్కువ డబ్బులు ఇస్తారన్నమాట. అదే కొద్దిగా రామారావు గారు, విట్లాచారి గారు వాళ్ళు కరెక్ట్గా డబ్బులు ఇస్తారు.
తక్కువ, కానీ ప్రతి బ్యానర్లో మనం యాక్ట్ చేస్తాం. వాళ్ళు తీసే బ్యానర్ అన్నిట్లో మనం ఉంటాం అనమాట. సో అప్పుడు వేలల్లోనే ఉండేది అయితే. ఆ వేలుతోనే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా, ఏం కట్టుకున్నా 1.5 లక్ష 2 లక్షలు అంటే ఒక ఇల్లు వచ్చేసాయి. ఇప్పుడు అంతా కోట్లు కట్టుకోవాలి. ఈ ఇల్లమ్మ ఎప్పుడు కట్టేది? ఇది 70లో పక్కన ఫస్ట్ ఇల్లు కొన్నాం. 78లో కొన్నాం పక్కిల్లు. ఇది కొన్న తర్వాత ఇల్లు కొన్నాం అనమాట. తర్వాత ఇక్కడ షాపులు, అక్కడ కార్నర్ షాపులని, అదే ఇక్కడికి వచ్చిన తర్వాత అలా అలా చేసాం. అందరూ మా బ్రదర్స్ అందరూ ఉన్నాం, కలిసి ఉమ్మడి కుటుంబంలాగా ఉండేవారు. అదే అనమాట. మీకు ఎవరమ్మా పోటీ ఆ రోజుల్లో? అంటే మీరు చేసే క్యారెక్టర్స్ లాంటి క్యారెక్టర్స్లో స్లాట్ అయ్యేవాళ్ళు ఎవరెవరున్నారు? కొన్ని అక్కడక్కడ జమున గారిని చూసాం, అక్కడక్కడ. కానీ జానపదాలు అంటే మీరే గుర్తొస్తారు ఇప్పటికీ. అందమైన చెక్కిన లాంటి మొహం, ఫీచర్స్ పర్ఫెక్ట్గా. ఒక్కొక్క ఫోటో చూస్తుంటే అసలు కళ్ళు అసలు ఆపుకోలేము చూడలేక. అమ్మా, పోటీ అంటే ఆ కాలంలో పోటీలు గీటీలు ఏమి లేవు. మనకు తగిన క్యారెక్టర్ మనకు వచ్చేది. ఇప్పుడు నేను రాజకుమారి అంటే రాజకుమారిగా రాజశ్రీ బాగుంటుంది అంటే నన్ను ఆ పిక్చర్లు బాగా రన్ అయిందంటే నన్ను వేసేవారు. జమున గారు వాళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు మాకంటే. మాకంటే ముందు వచ్చిన వాళ్ళు, ఇప్పుడు చాలా కాలం నుంచి యాక్ట్ చేస్తున్న వాళ్ళు. అవును. వాళ్ళకి మేము పోటీ కాదు. మాకు ఎవరు కూడా మేము వచ్చిన వాళ్ళు, నేను కానీ, వాణిశ్రీ కానీ, శారద కానీ, కాంచన కానీ, సచ్చు, కేఆర్ విజయ కానీ, మాకు ఎవ్వరికి పోటీ లేదమ్మా. శారద కానీ, ఎందుకంటే ఇప్పుడు శారద యాక్ట్ చేసిన తులాభారంలో నన్ను వేస్తే ఎవరైనా చూస్తారా? చూడరు. నేను యాక్ట్ చేయలేను. నాకు ఏడు సీన్లు పడవు, నాకు రాదు. అలా ఏడుస్తూ ఆ డ్రెస్ వేసుకొని ఇలాగా ఒక 10 మంది పిల్లలకి తల్లిలా చేయమంటే చేయలేను. మీరు భలే భలే నవ్వుతున్నా. ఉన్నది చెప్తున్నా. పోటీ అంటే ఎవరికెవరు పోటీ లేదు. నీ క్యారెక్టర్ నువ్వు, నా క్యారెక్టర్ నేను. నువ్వు గ్లామరా, నేను గ్లామరా. నీ కాల్ షీట్లు దొరకలేదా, ఇంకోటి వేస్తారు. రాజశ్రీ లేకపోతే ఇంకో శ్రీ, లేకపోతే ఇంకో శ్రీ, అంతే. అలాగే ఉండేది. అలాగే ఉండేది. అప్పుడు హీరోలు మెయిన్. ఎందుకంటే నాగేశ్వరరావు గారు కానీ, రామారావు గారు కానీ వీళ్ళే మెయిన్ అనమాట. వాళ్ళ కాల్ షీట్లు అప్పుడు మనం లేవనుకోండి, మన కాల్ షీట్లు మన తీసి రాజశ్రీ అవైలబుల్ లేదా, అయ్యో రామారావు గారు కాల్ షీట్లు ఉన్నాయి, మరి ఎవరిని ఇద్దాం, సరే ఒక లిస్ట్ ఉంటుంది, వీళ్ళు ఎవరినైనా ఒక సెలెక్ట్ చేద్దాం. వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళు ఖాళీగా లేకపోతే ఇంకోరు. అలా మీరు వదిలేసుకున్న సినిమాలు ఉన్నాయా? అయ్యో బోల్డ్ అని ఉన్నాయి, తమిళ్లోనూ తెలుగులో. టైం లేక నా కాల్ షీట్లు లేక. ఎందుకంటే అప్పుడు మేము ఒక పిక్చర్ కోసం వెయిట్ చేయమమ్మా. మనకి ఇప్పుడు ఒక బ్యానర్లో ఇప్పుడు నాగేశ్వరరావు గారితో రామారావు గారు ఉన్నారు, పెద్ద హీరోలు, టాప్ హీరోలు. వాళ్ళతో మనకి డెఫినెట్గా ఆయన ఉన్న పిక్చర్లన్నీ మనం యాక్ట్ చేస్తామంటే వాళ్ళ కోసం వెయిట్ చేయవచ్చు. అవును. వాళ్ళ పిక్చర్లు ఒక పిక్చర్ 2 పిక్చర్లు వస్తాయనుకోండి, మనం బుక్ చేస్తారో లేదో అనేసి ఆ కాల్ షీట్లు అలా పెట్టుకొని ఖాళీ కూర్చోం కదా. అవును, అంతే కదా. మేము వేరే ఇంకోగా దీనికి వెళ్ళిపోదాం ఖాళీగా. ఓహో ఈ మంత్లో వచ్చి 10 days 20 days ఖాళీగా ఉందా, సరే మలయాళం పిక్చర్లో ఎవరో ఉదయ స్టూడియో కానీ మెరీల్యాండ్ సుబ్రహ్మణ్యం గారు అడుగుతున్నారా, సరే ఆ కాల్ షీట్లు వాళ్ళకి కావాలా, ఇచ్చేస్తాం. వాళ్ళు ఏంటంటే మలయాళం వాళ్ళు మన కాల్ షీట్లు దొరికించాలని పెట్టేసుకుంటాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment